ఇదైతే మటుకు 2019లో కోడికత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినోడు కోర్టుకి వెళ్ళలా, అడని చెప్పేస్తున్నాడు. అసలు ఇదంతా నేను ఇతని అభిమాని, అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు చెప్తున్నాడు. ఇతను కోర్టుకి వెళ్ళలేదు. బాబాయిని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తోంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తోంది. ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాకుతున్నాయి. సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం. అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా, అతడు కాబట్టి అక్కడ ఆ షిండే గారు నిజంగా ఎవడో వేసేస్తాడు. ఇది జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. నిజంగా హత్యా ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగళకరతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకి వాళ్ళేడా? ఓ తుపాకి దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన. పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని నేను చెప్పేది. హత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు, ఆలుకాలు చేసుకుంటే తప్ప. ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెగ్గుతుంది. ఇది కేవలం సింపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గారు ఇచ్చే పనికిమాలిన సలహాలు ఇలా ఉంటాయి. సో 19లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది, తల్లి అమెరికా జంపు. ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు, ఓ పక్క కూతురు. ఈ గొడవ నాకు ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి, మనవల దగ్గరికి అమెరికా ఆవిడ జంపు. సో ఎన్నికల సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు. సో కాబట్టి నా వరకు అంటే అందరూ అచ్చెన్నాయుడు గారు విమర్శించారు, ఏదో 2.0 కోడికత్తి 2.0 అన్నారు. సరే, కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు. బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరీ దొరికేసే విధంగా కొంచెంసేపు కన్ను మూసి, కొంచెంసేపు మామూలుగా ఉండి, కొంచెంసేపు కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏంట్రా బాబు సంబంధం? ఆయన కాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి తింగరపల్లి ఎవడ మటుకు ఎందుకు చేస్తాడు? దీనికి వారు బాధ్యత వహించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా ఆడినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు. ఇప్పుడు ఎవరో బాధ్యుడు? ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరూ కడపరెడ్లు, వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప హత్యా ప్రయత్నం ఎవడన్నా బుద్ధున్నోడు తింగరనా కొడుకు కాకపోతే పంగళగడతో చేస్తాడా? పంగళగడతో పెట్టే సావట్లేదు. చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలే సావట్లేదు పంగళగడతో. జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా పంగళగడతో?